ప్రార్థన చేసుకుందాం. బాబ్జీని సోనీని ప్రేమించి దేవుడిచ్చిన పాపను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎంతో కాలం వాళ్ళు వెయిట్ చేసి మరి దేవుడిచ్చిన పాపను బట్టి దేవునికి వందనాలు చెల్లి. పరిశుద్ధుడు అను జీవం కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, మీ పాదాలకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడుగా, ఆశ్చర్యకార్యాలు చేయి దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో బాబ్జీని సోనీని ప్రేమించి మీరు ఇచ్చిన పాపను బట్టి మీకు వందనాలు. 6 నెలల కాలం మీరు కాపాడి భద్రపరిచినందుకు మీకు వందనాలు ప్రభువా. మరి తండ్రి, ఇప్పటి వరకు పాలు తాగే ఆ స్థితి నుండి గట్టి పదార్థాలని అరిగించుకోగలిగిన స్థితికి ఆ బిడ్డను తీసుకొచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ మొట్టమొదటిసారి ప్రార్థించి ఆమెకి మరి గట్టి పదార్థాలని పరిచయం చేయాలన్న ఈ ఆలోచనను బట్టి మీకు వందనాలు. దీన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి దేవా, ఆ బిడ్డ మంచిగా ఆరోగ్యంగా ఉండగలిగినట్లుగా, ఆ బిడ్డ ఎదిగి ఆయన సంఘానికి సమాజానికి మరి పేరు తెచ్చే బిడ్డగా ఆ బిడ్డను దీవించుమని, అలా పెంచగలగడానికి తల్లిదండ్రులకు కావలసిన జ్ఞానాన్ని మరి దైవ భక్తిని మీరు అనుగ్రహించాలని కోరుకుంటూ, నమ్మదగిన హస్తాల్లోనే పెట్టుకుంటూ, ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అన్నం నేను ఈ పాపకి యేసుక్రీస్తు నామములో ఈ పాపకి ఆరాధ్య, రుత్వి ఆరాధ్య అని పేరు పెట్టడం జరుగుతుంది. ప్రేమ కలిగిన తండ్రి, బాబ్జీ సోన్ని ప్రేమించి మీరిచ్చిన ఈ బిడ్డకు రుత్వి ఆరాధ్య అనే నామకరణం చేస్తుండగా, రాబో కాలంలో ప్రభువైన యేసును ఆరాధ్య దైవంగా ఎరిగి తన జీవితాంతము నిన్ను ఆరాధించినట్లు దీవించి ఆశీర్వదించు. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చెప్పండి. రుత్వి
ఆరాధ్య